హలో ఫ్రెండ్, వీడియోని ఫుల్ గా చూడండి. అల్లు అర్జున్ గారి కేసు ఇదంతా ఏమైంది, అరెస్ట్ ఇదంతా ఏంది మాట్లాడుకుందాము. ఫస్ట్ మార్నింగ్ 11:45 కి పోలీసులు అయితే వెళ్ళారనమాట అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి, నేను మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తున్నా అన్నారు. అల్లు అర్జున్ గారు ఇంకా ఏమన్నారంటే, డైరెక్ట్ బెడ్రూమ్ లోకి వచ్చి ఎట్లా చెప్తారు, మీరు కింద వెయిట్ చేయాలి కదా, వస్తా కదా, అట్లా ఎట్లా బెడ్రూమ్ లోకి వచ్చేస్తారు అని చెప్పేసి మండిపడ్డారు. కానీ తర్వాత ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అరెస్ట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లారనమాట, అరెస్ట్ చేసి అల్లు అర్జున్ గారిని. తర్వాత ఇంట్లో హెల్త్ చెకప్ చేయాలి, ఇట్లా అదే 14 days రిమాండ్, ఈ రిపోర్ట్ అంతా తయారు చేసారు కాబట్టి 14 days ఉండాలి కాబట్టి కోర్టుకి హెల్త్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి కదా. అందువల్ల గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్లో ఏమంటారు, టెస్ట్లు అయితే చేయించారనమాట. టెస్ట్లు చేయించి ఏంటి ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం అంతా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. వచ్చిన తర్వాత వీళ్ళైతే ఏది రిమాండ్ కి సంబంధించిన రిపోర్ట్స్ రెడీ చేసి కోర్టుకి అయితే తీసుకెళ్లారు, నాంపల్లి కోర్టుకి. ఇటు సైడ్ నాంపల్లి కోర్టులో 14 days రిమాండ్ గురించి తీసుకోవడము ఇట్లా ఇదంతా అయితా ఉండగానే 4 o'clock కి ఈవినింగ్ హైకోర్టులో పెయిడ్ పిటిషన్ అయితే నడిచిందనమాట. పెయిడ్ పిటిషన్ అంటే ఏంటి అంటే, ఈ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ కట్టుకుని దీని మీద బెయిల్ కావాలి మాకు, అంటే ఇది నాన్ బెయిలబుల్, అది వారెంట్ కింద కేసెస్ అదే సెక్షన్స్ మీద వేసారు కదా కేసు అల్లు అర్జున్ గారి మీద. సో అలాంటి టైంలో ఏంటంటే, మేము అదే మేము ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి చెప్పేదే అదే బెయిల్ తీసుకుని వెళ్ళడం కదా. సో అలాంటిది మనకి బెయిల్ ఇవ్వకుండా సెక్షన్ పెట్టేదానికి ఇట్లా పెయిడ్ పిటిషన్ పెట్టాల్సి వచ్చింది అనమాట. పెయిడ్ పిటిషన్ ని వాదించింది అయితే మన అల్లు అర్జున్ గారి తరఫున నిరంజన్ రెడ్డి గారు. ఆయన ఒకటైతే బాగా అడిగారు అనమాట, నాకు బాగా అనిపించింది అది. ఏంటి అంటే, అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు పోలీసులు బాల్కనీలో ఉన్నారంట, అల్లు అర్జున్ గారు ఎక్కడైతే ఉన్నారో ఆ ఫ్లోర్ లో ఉన్నారంట. కింద ఆల్రెడీ తొక్కిసలాట అయితా ఉంది, కొట్టుకుంటున్నారు, అంతా అవుతుంది, అయినా సరే పోలీసులు పైన ఉన్నారంట. ఆయన ఏం అడిగారంటే, పోలీసులకు కూడా అక్కడ లేదు, పోలీసులు కూడా అల్లు అర్జున్ గారిని చూడడానికి వచ్చారు అక్కడ అని చెప్పేసి చెప్పారు ఆయన. చెప్పాలంటే ఇప్పుడు మనకు అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చేసింది, హైకోర్టు బెయిల్ అయితే ఇచ్చేసింది అనమాట. జస్ట్ ఇప్పుడు పిటిషన్ మీద సైన్ పెట్టేస్తే అయిపోతుంది. 50,000 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు, ఆ 50,000 రూపీస్ అనేది పే చేసేసి పిటిషన్ లెటర్ తీసేసుకొని సైన్ చేసింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అల్లు అర్జున్ గారు అయితే. ఇది బెయిల్. అసలు ఎందుకు దేని మీద పెట్టారు కేసు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. కేసు దేని మీద పెట్టారంటే, సంధ్య థియేటర్ లో తను ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఒక లేడీ అనేది, అండ్ పిల్లలు కొంతమంది ఇంజూర్ అయ్యారు కదా. దీనికి ఆల్రెడీ అల్లు అర్జున్ గారు కొన్ని అదే మనీ అనేది ఇచ్చేసి ఒక అండగా నుంచుంటాను అని చెప్పేసి చెప్పారు. కానీ వీళ్ళు కొంతమంది కేసు పెట్టి ఏమైందంటే, దీన్ని హోమిసైడ్ అని చెప్పారంట. హోమిసైడ్ అని చెప్పేసి అంటే ఏంటంటే, ఒక వ్యక్తిని తెలిసి చంపడం. మీకు అర్థమైందా? అంటే లైక్ వార్న్ చేసో, లేదంటే మనకి తెలుసు ఒక వ్యక్తి చనిపోతాడు అని చెప్పి తెలిసి మనం తప్పు చేయడం అన్నమాట. అలాంటిది అక్కడ ఎక్కడా జరగలేదు, అయినా సరే హోమిసైడ్ అని చెప్పేసి అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టారు, అది తప్పు. నెక్స్ట్ వచ్చేసి, ఈయన ముందే సంధ్య థియేటర్ వాళ్ళకి ఇంటిమేట్ చేశారు, అల్లు అర్జున్ గారు వస్తున్నాము, అదే మేము వస్తున్నాం ఇదంతా అని ఇంటిమేట్ చేశారు. అక్కడ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం ఇంకో తప్పు. అండ్ మనము ఫస్ట్ అంత మంది ఒకసారి అల్లు అర్జున్ గారు వస్తారంటేనే ఎంత మందిని మీరు క్రౌడ్ ఊహించుకోవచ్చు. అంతమంది క్రౌడ్ లో మనం ఈ ఇద్దరు చిన్న పిల్లల్ని పట్టుకుని ఉండడము అని చెప్పేసి అనేది కూడా టఫ్ అనేది. ఆ చాయిస్ కూడా చాలా టఫ్ చాయిస్ అది. సో ఇక్కడ చాలా పాయింట్స్ అనేవి నెగిటివ్ లో ఉన్నాయి, అవన్నీ అల్లు అర్జున్ గారి మీద పెట్టడం చాలా తప్పు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అప్పట్లో గుజరాత్ లో ఒక కేసు నడిచింది, షారుఖ్ ఖాన్ గారి సినిమా ఏదో రిలీజ్ అయితే అప్పుడు ఎవరో చనిపోయారు. ఈ కేసులో కూడా రిఫరెన్స్ తీసుకుని అప్పుడు షారుఖ్ ఖాన్ గారు నిర్దోషి కింద బయటకు వచ్చేసారనమాట. సో ఈ కేసును కూడా రిఫరెన్స్ గా తీసుకుని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నిరంజన్ రెడ్డి గారు. అయితే నిరంజన్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి తరఫున వాదించిన లాయర్ హైకోర్టులో. ఇది ఇప్పుడు బెయిల్ మీద వచ్చేసారు అల్లు అర్జున్ గారు అయితే. ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. దానికోసం ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.